విజయ్ గారు అసలు తీసుకొస్తున్న నీళ్ళు ఎవ్వి కూడా మీ కాళేశ్వరానికి కానీ మీ ప్రాజెక్టులకు కానీ అంటే గత బీఆర్ఎస్ నిర్మించిన స్టోరేజ్ ట్యాంకులకు కానీ సంబంధం లేవు. అవి కేవలం శ్రీపాద ఎల్లంపల్లి, మల్లన్న సాగర్, హైదరాబాద్ వస్తున్నాయి, గండిపేటకు వస్తున్నాయి. కళ్యాణ్ గారు, ముందుగా మీకు సోదరుడు ప్రియమిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారు ఇరిగేషన్ మీద కొంత స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ని బట్టి నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొంచెం అవసరమైతే మా హరీష్ అన్న వస్తాడు, లేదంటే వి ప్రకాష్ అన్న వస్తాడు, మీరు కొంచెం లెక్చర్ తీసుకోండి, క్లాసులు తీసుకొని కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, ఇరిగేషన్ల మీద నాలెడ్జ్ పెంచుకోండి. అంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అంట కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మాట వాస్తవమే. మరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు ఎందుకు రాలేదండి? ఇన్ని సంవత్సరాల నుంచి నీరు ఎందుకు రాలేదు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుని కులేశ్వరం అని చెప్పేసి అది మేడిగడ్డ దగ్గర ఒక 2 పియర్లు కూలిపోయినాయని చెప్పేసి దానికి నానా హంగామా చేసి ఆయన ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రజలు నిన్ను ఎన్నుకున్న కాళేశ్వరం అంటే ఒక 3 అంటే ఏంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఇవే 3 ఇంకా వేరే లేవని చెప్పేశాడు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, సుందిల్ల, అదేవిధంగా మల్కంపేట రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లనాసాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగరు, బస్వాపురు, గంధమల్ల, అనేక రకాలైనటువంటి ఈ కంపోనెంట్స్ బట్టి ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం అండి. మీరు ఇప్పుడు వారు కొండపోచమ్మ సాగర్ నుంచి వారు పాయింట్ తీసుకున్నారు, తలా అక్కడ పెట్టుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ 2007లో 17,875 కోట్లతో తీసుకొచ్చినటువంటి ప్రాణహిత చేవెల ప్రాజెక్టు అది ఏం పని చేయకుండా 19 నెలల్లోనే 38,500 కోట్లకు అంచనాలు పెంచి పడేసినారు. మరి ఎవరు పెంచారు? 2007 ఏ ప్రభుత్వం ఉంది? 2007 ఏ ప్రభుత్వం ఉంది? ప్రాణహిత చేవెల ప్రాజెక్టు 2007లో తీసుకొచ్చిన ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు పూర్తి చేయలేదు? ఎవరు ఆపిరు? ఎవరు ఆపిరు? తెలుసుకో, నాలెడ్జ్ పెంచుకో. 2007లో ప్రాణహిత చేవెల తీసుకొచ్చి మీరు పూర్తి చేసిందే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో కాంగ్రెస్ ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో మీరు ఎందుకు ఒప్పందం తీసుకొచ్చి పూర్తి చేయలేదని చెప్తున్నా. 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో దఫాలుగా చర్చలు చేసినంత అనంతరం అక్కడ 152 ఎఫ్ఐఆర్లకు కాబట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలుసు కాబట్టి ఉమ్మడి యాక్ట్ కాకుండా మేడిగడ్డ తీసుకొచ్చి పూర్తి చేసిందండి. ఒక నిమిషం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా స్పీచ్ విన్నా నేను. రంగారెడ్డి జిల్లాకు ఎండబెట్టిందో కేసీఆర్ ఎండగట్టినన్నారు. మీరు రంగారెడ్డి జిల్లాకి మీరు ప్రాణహిత చేవేళ రాజశేఖర రెడ్డి గారు పునాది వేసింది కదా, స్టోన్ వేసింది కదా, తలా దగ్గర వదిలేసి తోకగా వేసింది కదా. మరి 2007లో మీరు వేసినటువంటి స్టోన్ ఎందుకు పూర్తి చేయలేదు? మీరు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు 2007లో మీరు పునాది రాయేసి ప్రభుత్వాలు చేయాలి కదా. 16,000 కోట్ల రూపాయలటువంటి ప్రాజెక్ట్ ని 1,50,000 కోట్ల రూపాయలకి దోచుకోవడం కోసం ప్రణాళికలు వేసి ఆ రోజు ప్రజల యొక్క మద్దతుతో ప్రజల పక్షాన మూసి పరివాహక ప్రాంత ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు పోరాటం చేశారు. పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారు దోపిడీని అరికట్టారు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లకు వాయిదా పద్ధతి ప్రకారంగా దోపిడీ జరుగుతా ఉంది. వాయిదా పద్ధతుల ప్రకారంగా దోపిడీకి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక్కనే మాట చెప్తా సార్, ఒక్కనే మాట చెప్తున్నా. నేను ఇప్పుడు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా కట్టినటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు అంతర్భాగంగా అక్కడి నుంచే కదా మీరు తీసుకొచ్చేది. ఇవాళ హైదరాబాద్ కి త్రాగునీటి కోసము, అదేవిధంగా మూసీ నదికి 2 టీఎంసీ తీసుకొస్తాము, ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సుందరీకరణ చేస్తాము, క్లీన్ చేస్తామని చెప్పేసి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు మీరు? కేసీఆర్ గారి మల్లన్న సాగరే కదా, కేసీఆర్ గారు కట్టినటువంటి కొండపోచమ్మ సాగరే కదా, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే కదా మీరు తీసుకొచ్చేది. ఎక్కడ తీసుకొస్తారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్లు లేవు కదా. మీరు కావాల్సి పడవ పట్టింది ప్రభుత్వం, కావాలని కాళేశ్వరాన్ని పడవ పెడుతున్నారు. మన విజయానికి మైకన్న తీసేసే వద్దని నిలబడేటట్టుంది. చెప్పండి. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినావు, సుక్క నీళ్లు తోడే పరిస్థితి లేదు, 1 ఎకరాకి నీళ్ళు ఇస్తున్న పరిస్థితి లేదు, 1 బిందెడు నీళ్లు హైదరాబాద్కి తెచ్చిన చరిత్ర నీకు లేదు.
మేము ఒక 7,500 కోట్లతోటి ఒక ప్రతిపాదన మనం చేసాం. రామ్మోహన్ రెడ్డి నగరం గారు, పెరుగుతుంది ఒక్క అని నిమిషం. తీసుకొచ్చినటువంటి ఎక్కడ మనం ఏడు చేసాము? వీళ్ళు నువ్వు 1100 కోట్ల ఎన్ని నీళ్లు రూపాయలతో తెచ్చినావు చెప్పయ్యా? హైదరాబాద్ కి మరణ ఇవన్నీ కాదు. త్రాగునీటి కోసం వస్తున్నాయి. ఆ రోజు కేటీఆర్ గారు ప్రణాళికలు చేస్తే ఆ రోజు కేబినెట్ లో కూడా డిసిషన్ జరిగింది. ఒక్క నిమిషం. 2023 మే మాసంలో విజయ్ గారు, ఒక్క నిమిషం. కేబినెట్ లో కూడా డిసిషన్ రైట్, జరిగింది. ఒక్క నిమిషం. మరి ఇవాళ 7 రెట్లు ఎట్లా పెరిగింది ఇవాళ? రామ్మోహన్ దేనికోసం రామ్మోహన్ పెరిగింది గారు, ఇవాళ? డబ్బులు ఇంకో అంచనా సర్కారు ఒక్క నిమిషం ఆగండి విజయ్, ఒక్క నిమిషం మీరు ఆగండి. నేనేమంటే సుంకిశాల రిటైరింగ్ వాళ్ళు మెగా కంపెనీ కడితే కూలిపోయింది. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది, దాని మీద విచారం లేదు. ఆ ప్రాజెక్ట్ ని కేంద్ర సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టినాయి. ఈ రాష్ట్రంలో విజిలెన్స్ సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టమని ఆర్డర్లు ఇచ్చినాయి. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ కంపెనీ ఈ రోజు ఇష్టమైన కంపెనీ అయిపోయింది. ఈయనకు 7,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు అదే కంపెనీకి ఇస్తుంది. రామ్మోహన్ గారు, మీరు పదే పదే ఒక్క టీఎంసీ కూడా రాలేదు ఇక్కడికి, హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వాలి అని అంటున్నారు. గతంలో అంటే కామన్ పీపుల్ కూడా అది అర్థమవుతుంది. ట్యాంకర్ల దగ్గర బిందెలు పట్టుకొని చాలా పోరాటాలు జరిగాయి గతంలో. ఈ మధ్య అంటే ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక తగ్గిపోలేదు అది. అంటే మీరు హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతవాసి, మీకు ఏం తేడా కనిపించలేదా 10 ఏళ్లలో? అవును, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాటర్ సోర్సెస్ తప్ప కొత్త వాటర్ సోర్స్ చూపెట్టమంటే అంటున్నాం. ఎట్లా తగ్గుతుంది? కొత్తగా వాటర్ రాలేదా హైదరాబాద్? చెప్పండి అంటున్నా. దేనికైనా మీరు నేను మాట్లాడుకుంటే కాదు. ఏడైంది ఇప్పుడు సార్ ఇది ఎండాకాలం, ఇది వానాకాలం. ఇది వానాకాలం చూపిస్తే ఇప్పుడు 100కు పైగా ట్యాంకర్లు తిరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా ట్యాంకర్లు తిరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వంలో దురదృష్టి లేనటువంటి ప్రభుత్వం, ప్రణాళిక లేని ప్రభుత్వం, ముందు చూపు లేని ప్రభుత్వం, ఈ యొక్క ముందు చూపు లేని ప్రభుత్వ చర్యల వల్లనే మరొకసారి హైదరాబాద్ త్రాగునీటి సమస్య రాబోతా ఉంది. అంటే నల్లాగిందా బోర్ అయిపోయిందా చెప్పుకున్న సమస్య కారణం ఏందో మీరే మాట్లాడద్దు మనం. చెప్పండి సార్, మీ 10 టీవీలో కళ్యాణ్ గారి షోకు శాంక్టిటీ ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీదకి మనం